దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. చాలా రోజుల నుంచి మనం బిల్లుల కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడైతే అద్భుతంగా మొన్న శుక్రవారం రోజు బిల్లులు వచ్చినాయి అయ్యగారు. అయితే అప్పులో లేదు, ఇంతమంది అప్పులు ఉన్నారని నాకు తెలియదు. అంటే ఇప్పుడు అంటే నా అకౌంట్లోనే పడతాయి అన్నమాట అవి డబ్బులు. సబ్ కాంట్రాక్టర్గా ఉన్నా కాబట్టి అకౌంట్లో పడేసరికి ఎంత మందికి తెలుసా పాపం. బ్యాంకుకి పోతే ఆర్జీఎస్ ఫామ్స్ ఏమో ట్రాన్స్ఫర్ చేసేటివి. మధ్యాహ్నము వెళ్తే సాయంత్రం క్లోజింగ్ 5 వరకు కూర్చొనే ఉన్నాం. అన్ని గానం రాసి అయితే బ్యాంకు వాళ్ళే ఆశ్చర్యం, ఏంది ఇన్ని గానం ఉంది ఏంది అని వాళ్ళే ఆశ్చర్యపడ్డారు. అట్లా దేవుడైతే అద్భుతంగా మా అప్పులైతే 70% అయిపోయినాయి. అప్పులు పోయినాయి, 70% అయిపోయినాయి. ఇక 30% కొంచెం ఆగేటోళ్ళని ఆపిండు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బిల్లు వచ్చేసరికి మొత్తం క్లియర్ చేసేస్తామని చెప్పేసి దేవుడైతే అద్భుతంగా మా జీవితంలో కార్యం చేసిండు. అప్పులన్నీ పోయినాయి. దేవునికే ప్రత్యేకమైన వందనాలు. ఆయనకైతే ఎప్పటికీ రుణపడే ఉండాలి. ఇక మేమైతే థ్యాంక్ యూ. స్తోత్రములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభునామములో వందనములు. మనము మరి ప్రార్థనను దేవుడు ఆలకించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. మన ప్రార్థన దేవునికి వినబడ్డది. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు మన ప్రార్థనకి జవాబునిచ్చి ఉన్నాడు. మరి సంఘము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు సంఖ్యల్లో దిగిపోయాయి కదండి. సంఘము మరి ప్రార్థన చాలా మరి గొప్పగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, మనం అందరము కలిసి ప్రార్థన చేశాము. దేవుడు ఆలకించి కుమార్ గారి కుటుంబంలో సంధ్యా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు ఆలకించి మరి 70% అప్పులు తీరిపోవటం అంటే మామూలు సంగతి కాదు. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్, 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 ఆమెన్. దేవునికి స్తోత్రం. ఘనదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరొకసారి మనం అందరము కూడా ఆయన దగ్గర కూర్చోటానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ఘనదేవునికి మనమందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మరి చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం పిల్లరా. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమాయన? అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అన ఎట్టుదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రము మనము మరి ఉపవాస ప్రార్థనలలో మరి అసలు ఉపవాసం చేసింది ఎవరు అని మనము బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు మొట్టమొదట ఉపవాసం చేసింది ఎవరని మనం చెప్పుకున్నామండి. మొట్టమొదట బైబిల్ గ్రంథంలో ఉపవాసం చేసింది ఎవరు? మోషే కదా. మోషే ఉపవాసం చేశాడు అని చెప్పుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ మోషే ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు?
40 రాత్రులు 40 పగుళ్ళు కదండి. అంటే సీనాయి పర్వతం మీదనే ఉన్నాడు ఆయన. సీనాయి పర్వతం మీదనే ఆయన ఉన్నాడు. సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టలేదు. 40 రాత్రులు 40 పగుళ్ళు ఆ పర్వతం మీదనే ఉండి ఆయన మరి దేవునితో గడిపాడు. ఆ పర్వతం మీద ఆయన ఉన్నప్పుడు ప్రియులారా, మరి చూడండి, ఆయన దేవునితో గడిపినటువంటి విధానం 34వ అధ్యాయం నిర్గమాకాండము 28వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. ముప్పై 28. 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 10 ఆజ్ఞలను పలక మీద రాసెను. చాలు, దేవునికి స్తోత్రం. ఈ 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపాడు. మంచిది. గడిపినప్పుడు ఆ కొండ మీదనే ఉన్నాడండి. సీనాయి పర్వతం అంటే చాలా ఎత్తైనటువంటి పర్వతం. పర్వతాలంటే మామూలుగా ఏదో చిన్న చిన్న పర్వతాలు ఉంటాయి, కానీ చాలా ఎత్తైనటువంటి పర్వతం. ఈ ఎత్తైనటువంటి పర్వతాన్ని మోషేను దేవుడు ఎక్కించాడు. ఇజ్రాయేలీలందరూ కూడా ఎక్కడున్నారు అప్పుడు? ఆ పర్వతము దిగువ భాగంలో ఉన్నారు అందరూ కూడా. దాదాపుగా 6 లక్షల కాలుబలం, అనగా మరి 34:28 అండి. నిర్గమకాండం 34:28. అయితే 6 లక్షల కాలుబలం. ఈ 6 లక్షల కాలుబలం అంటే యుద్ధం చేసేవాళ్ళు మాత్రమే 6 లక్షలు. యుద్ధం చేయని వాళ్ళు కానీ, ఆడవారు కానీ, మగవారు కానీ, ముసలివారు కానీ, వాళ్ళందరిని కూడా లెక్కించకుండా యుద్ధ వీరులు మాత్రమే 6 లక్షలని రాయబడి ఉన్నది. చరిత్ర ప్రకారము మరి చరిత్రలో అసలు ఎంతమంది ఉండవచ్చు అని మరి భక్తులైనటువంటి వారు అంచనా వేసినప్పుడు దాదాపుగా 25 లక్షల మంది జనాంగము సీనాయి పర్వతము క్రింద ఉన్నారట. దేవునికి స్తోత్రం. మోషే పర్వతాన్ని అధిరోహించి ఎక్కాడు. ఆ యొక్క పర్వతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈయన పైకెక్కాడు. ఆ పర్వతం ఎట్లుందంటే ప్రియులారా, మరి చూడండి, ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయములో మరి ఆ పర్వతం యొక్క స్థితిని గురించి మోషే మరలా వివరణ చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11వ వచనము నుంచి మనం చదివితే ఆ యొక్క అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. మరియు అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే చీకటి కమ్మిందట. ఆ యొక్క పర్వతం అంతటిని కూడా ఏం కమ్మిందండి? చీకటి కమ్మింది. మొట్టమొదట చీకటి కమ్మింది. ఆ తర్వాత పర్వతాన్నంతటిని కూడా మేఘము ఆవరించింది. ఆ తర్వాత ఆ పర్వతాన్నంతటిని కూడా గాఢాంధకారము మరి ఆవరించింది. అదేవిధంగా
ఆ యొక్క పర్వతం అంతటి కూడా అగ్నితో మండుతా ఉన్నదట. దేవునికి స్తోత్రం. అగ్నితో మండుతా ఉన్నది. మరి పొగ అంతా కమ్ముకున్నదట. పొగ కమ్మింది, అగ్నితో మండుతూ ఉన్నది, చీకటి కమ్మింది, మరి మేఘము కమ్మింది, గాఢాంధకారము కమ్ముకొని ఉన్నది. మోషే ఆడున్నాడు. ఇవన్నీ కమ్ముకొని ఉంటే మోషే ఎక్కడున్నాడు? ఆ యొక్క మండుచున్నటువంటి ఆ పర్వతం మీదనే మోషే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడండి? మరి ఆయన అక్కడ చేయటానికి ఏమీ లేదు, కానీ దేవునిలో లీనమైపోయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన శరీరముతో ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయన్ని పూర్తిగా ఆవరించింది అని నేను ఖచ్చితంగా చెప్తాను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఆయన్ని ఖచ్చితంగా ఆవరించిందండి. పరిపూర్ణమైనటువంటి మరి దేవుని ఆత్మ కలిగిన వాడుగా ఆ పర్వతం మీద దేవుడు తన చేతి వ్రేలితో రాస్తూ ఉన్నాడట. ఏంటది? ఆ పలకల మీద 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ మరి రాస్తూ ఉంటే ప్రియులారా, ఆ వింతను చూస్తూ దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడై ఆ పర్వతం మీద ఆ పర్వతమని మరి అగ్నితో మండుచున్నటువంటి సీనాయి పర్వతం మీదనే ఆ అగ్నిలోనే ఉండి ఆ వింతైనటువంటి అద్భుతాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఆకలి లేదు, దప్పిక లేదు. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఆయనకి ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు ఆయనకి ఇవ్వబడ్డాయి. దేవుని వ్రేలితో ఆ యొక్క 2 పలకలను దేవుడు రాసి స్వయంగా దేవుడే రాసి ఆయనకిచ్చి ఉన్నాడు. ఇది ధర్మశాస్త్ర గ్రంథం. ఇప్పుడు మనం చదువుకున్న రోమీలకు రాసినటువంటి పత్రికలో మరి 7వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? వ్యభిచారం చేయమాకు, దొంగతనము చేయమాకు కదండి, కదా, ఇవన్నీ చెప్తా ఉన్నది. నీవు మరి కరెక్ట్గా ఉండు, పొరుగువాడిని ప్రేమించు, విశ్రాంతి దినాన్ని పాటించు. ఇవన్నీ కూడా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కదండి. 10 ఆజ్ఞలు కలిగినటువంటి పలకలతోటి ఆ యొక్క సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చాడు. ఈ యొక్క ఆజ్ఞలలో మరి ఈ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు బలం వచ్చింది అంటున్నాడు రోమీలకు రాసిన పత్రికలో. ఈ ఆజ్ఞ రావటం ఏంటి, పాపానికి బలం రావటం ఏంటి అని అంటే పిల్లారా, ఇక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మోషే ద్వారా దేవుడు ఈ భూలోకానికి ఇచ్చి ఉన్నాడు. మొట్టమొదట 12 గోత్రాల ప్రజలకు దేవుడు వారితో నిబంధన చేసి మొట్టమొదట ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదట ఆజ్ఞ. నీవు భూమి క్రింద కానీ, ఆకాశములో కానీ, భూమి కింద నేల యందే కానీ, ఈ భూమి మీద కానీ ఎలాంటి విగ్రహాన్ని చేసుకొనకూడదు. ఈ ఆజ్ఞలన్నీ మనకి బాగా తెలుసు. వ్యభిచారము చేయొద్దు, దొంగతనము చేయొద్దు, విశ్రాంతి దినమును పాటించు, అదేవిధంగా నీ తల్లిదండ్రులను సన్మానించు, పొరుగువాని సొమ్మును ఆశింపకూడదు. అనేకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనగా ఆది కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు దీన్నే ధర్మశాస్త్రం అన్నారు. ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవన్నీ కూడా మరి సంఖ్యాకాండము. ఇవి 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రం అన్నారు. ఈ ధర్మశాస్త్రము మొట్టమొదట మరి ఇజ్రాయేలుకి ఇవ్వబడ్డది. ఈ ధర్మశాస్త్రాన్ని మీరందరూ కూడా పాటించాలి అని దేవుడు
మోషే ద్వారా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకిచ్చి ఉన్నాడు. ఆ 40 రోజుల ఉపవాస దీక్షలో, దేవునికి స్తోత్రం, 40 రోజుల ఉపవాస దీక్షలో దేవుడు అతి శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథం మోషేను దేవుడు తయారు చేయటానికి మరి దాదాపుగా 40 సంవత్సరాలు పట్టిందటండి. ఆయన్ని పరిశుద్ధుడిగా తయారు చేయటానికి దేవుని అగ్నితోటి ఆ యొక్క కొండ మండుతుంది కదా, ఆ అగ్నిలో నిలబట్టమంటే మామూలు సంగతి కాదు. శరీర క్రియలన్నీ కూడా నశించిపోవాలి. తన ఆలోచన ఉండకూడదు, తన మాట ఉండకూడదు అక్కడ. అంటే మనిషి యొక్క సొంత స్వభావం ఆయనలో ఉండకూడదు. ఆయనలో ఉన్నటువంటి శరీర క్రియలన్నీ కూడా చంపబడాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క మండుచున్నటువంటి అగ్నిలో దేవుడు మండించేటువంటి కొండ మీద ఉండగలరు, దేవుడిచ్చేటువంటి మేఘమ కింద ఉండగలరు, దేవుడిచ్చినటువంటి ఆ కట్టిక చీకటిలో ఉండగలరు. దేవుడు ఆ యొక్క కొండను అద్భుత రీతిగా సేనాయి పర్వతమును దర్శించినటువంటి విధానం, ఆయన ఆ కొండ మీదకి దిగిరాగానే ప్రియులారా మరి కొండంతా కంపించిపోయిందట. పెద్ద కొండ అది. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ప్రపంచాన్ని ఏలేటువంటి దేవుడు ఆ యొక్క కొండ మీదకి దిగి వచ్చి వారందరితోటి, ప్రజలందరితోటి మాట్లాడుతూ ఉంటే వారు మోషేకు రిక్వెస్ట్ చేస్తారు. ఏమనంటే, మరి దేవుడు మాట్లాడితే మేము భరించలేకపోతున్నాము, ఆయన మాటల ధ్వని మాకు దడబుర్చి పుట్టిస్తుంది, వణికి పుట్టిస్తుంది. కాబట్టి మరి మోషే నువ్వు మాత్రమే మాతో మాట్లాడు, దేవుడు మాట్లాడితే మేము తట్టుకోలేకపోతున్నామని ఆ యొక్క కొండ కింద ఉన్నటువంటి జనాంగము మాట్లాడారట. దేవునికి స్తోత్రం. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథము ఆ యొక్క జీవవాక్కులను మోషే తీసుకొని వచ్చాడు ఆ 40 రోజుల ఉపవాస దీక్షలో. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడది. అయితే ఆ తర్వాత ప్రవక్తలు గ్రంథాలు రాశారు. ఆ తర్వాత మరి ఆ ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించారు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వస్తాడు, మెస్సియా ఈ లోకంలోకి వస్తాడు. మరి దానియేలు గారు ఆయన 21 రోజు ఉపవాసం చేసినప్పుడు మెస్సియా అభిషక్తుడు మరి ఈ భూలోకంలోనికి రాబోతున్నాడు అని ఆయన ప్రవచించాడు. దేవునికి స్తోత్రం. మెస్సియా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఒక మరి నిర్ణయ కాలాన్ని, ఒక 70 వారములు మరి ఆయన ఈ లోకములో సంచరించి ఉంటాడు. ఆయన 70 వారములు ఆయనకి విధించబడ్డది. ఆయన ఈ లోకంలోకి రాబోతున్నాడు. మరి ఇనుము మట్టి కలిసినటువంటి రాజ్యం ఏలుతూ ఉన్నటువంటి సమయంలో మరి యేసుక్రీస్తు ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన రాజ్యము ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యం, నిరంతరమైనటువంటి రాజ్యం అని మరి ఆ యొక్క దానియేలు ప్రవక్త ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి. ఉపవాసం ఉండి యోదయ అరణ్యములో ఉపవాసం చేశాడు. మరి ఈ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన ఈ ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి అయింది కదా, ఆకలి కాగానే శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమంటాడండి, ఆయన ఆకలి కొనగా శోధకుడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. తిను అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి వాక్యాన్ని ఎత్తిపట్టి ఆ శోధకుడిని జయిస్తాడు. దేవునికి స్తోత్రం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని ఆయన జవాబు చెబుతాడు.
ఈ సాతానుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసండి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నీవు దేవుని కుమారుడు అయితే. ఈరోజు మనల్ని కూడా సాతానుడు శోధించేది అదే. ఏంటి అంటే, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నువ్వు కరెక్ట్గానే ఉన్నావా, నీలో లోపం ఉన్నదా. మనమందరం కూడా మరి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే కదండి. మనలో డౌట్ కలిగించటమే వాడి పని. డౌట్ కలిగించి మనకి అవిశ్వాసం కలిగిస్తాడు వాడు. తొందరపడొద్దు. దేవునికి స్తోత్రం. మనము క్రీస్తు బిడ్డలమే. మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన వారమే. మనమందరము కూడా ఆయన కుమార్తెలము, ఆయన కుమారులము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అనంటే డౌట్ కలిగిస్తున్నాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారికి. నీకు ఆ శక్తి ఉన్నదిగా, నువ్వు దేవుని కుమారుడు కదా. నువ్వు ప్రార్థన చేస్తే జ్వరం తగ్గదా కదా. కొందరు మనవాళ్ళు అంటలేదండి, చాలామంది దేవుని నమ్మని వాళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తే మరి నువ్వు ప్రార్థనకే వెళ్తున్నావు కదా, వారం తప్పకుండా పోతున్నావు కదా. మన ఇంటి వాళ్ళే మన మీద రివర్స్గా అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనము కుంగిపోవాల్సిన అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ తర్వాత ఆయన్ని ఏ విధంగా శోధించాడు? 3 విధాలుగా శోధించాడు సాతానుడు. ఆయన్ని దేవాలయ శిఖరం మీదకి తీసుకొని పోయి, 4వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవాలయ శిఖరం మీదకి తీసుకొని పోయి ఆయన్ని మరి శోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఆయన ఎద్దుకు వచ్చి ఆజ్ఞాపించుమనను. అందుకు ఆయన ప్రతి మాట వలన జీవించును. అంటే వాడు రాయబడ్డదాన్ని తీసుకున్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవించును కదండి. అంటే వాడేం తీసుకున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే. నీవు డౌట్ కలిగించాడు ప్రభుల వారికి. దేవునికి స్తోత్రం. మరి తర్వాత వచ్చిన 5వ వచనం చదవమ్మా. అంతటా పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము. ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడు నేను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. ఈ మాట ఎక్కడ అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, శోధింపకూడదు, దేవుణ్ణి శోధించకూడదు అనే మాటని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడండి? మరి ఒక చోట రాయబడి ఉన్నది, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు కదా. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు. ఈ మాట మరి కీర్తన భాగం 91:11 రాయబడి ఉన్నది. దాన్ని ఎత్తిపట్టాడు సాతానుడు. సాతానికి వాక్యము బాగా తెలుసు వాడికి. నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ శిఖరం మీద కిందికి దూకు, దేవుని దూతలు నిన్ను ఎత్తిపట్టుకుంటారని బైబిల్లో రాయబడదు కదా. కారుడైనటువంటి దావీదు రాశాడు కదా, నువ్వు దూకొచ్చు కదా. అంటే నీ దేవుణ్ణి నువ్వు శోధింపకూడదు. ఇది ఎక్కడుంది అంటే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడింది. ఈయన కూడా ఏం తీసుకున్నాడంటే వాక్యాన్ని తీసుకున్నాడు. మరి చివరగా మరి ఇంకొక మాట అంటున్నాడు చూడండి. 8వ వచనం చదువమ్మ. మరలా అపవాది ఎత్తైన కొండ మీదకి ఆయనకి తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల
వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఆ సాతానా పొమ్ము, ఆ ఆయనను మాత్రము సేవింపవలేను. దేవునికి స్తోత్రం. నువ్వు సాగిల పడితే ఇవన్నీ కూడా లోక రాజ్యాల వాటి మహిమను చూపించాడట. చూపించి ఇవన్నీ కూడా నాకు ఇయ్యబడ్డాయి. ఎక్కడ ఇయ్యబడ్డాయి ఇవన్నీ కూడా? ఏదేని తోటలో అవ్వ ఆదాముల చేతిలో నుంచి రాజదండం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ కూడా ఏం జయించాడండి? ఇక్కడ ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం యేసు క్రీస్తు జయించారు. అక్కడ వాళ్ళు ఓడిపోయింది ఎక్కడండి? ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వీటితోటే వాడిని, ఆ యొక్క అవ్వ ఆదాముల్ని జయించాడు. వాడు జయించి రాజదండాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రియులారా, మరి ఆయన ఈ ఉపవాస దీక్షలో సాతానుని జయించాడు. సాతానుని మరి వాక్యముతోటే వాడిని జయించేశాడు. మన యొక్క పాపమును, లోక పాపమును ఆయన సిలువలో మోయటం మూలాన, మనం పొందవలసినటువంటి దెబ్బలను ఆయన పొందటం మూలాన ఈ లోక పాపమనంతటిని కూడా ఏం చేశాడండి? పరిహరించి మరి శుభ్రం చేశాడు, పరిశుద్ధంగా చేసి ఉన్నాడు. ఆయన నా కోసం మరణించాడు. నీవు దేవుని కుమారుడివేనా, దేవుని కుమార్తెవేనా అంటే, ఒకవేళ నేను నమ్మకస్తురాలని కాకపోవచ్చు, నేను నమ్మకమైన వాడిని కాకపోవచ్చు, కానీ ఆయన నా పాపముల కోసం రక్తము చిందించి ఆయన నమ్మకంగా ఉన్నాడు. నా ప్రభు నమ్మకస్తుడు. నన్ను నమ్మకంగా ఆయన విడిపించాడు. ఆయన రక్తమునందే విశ్వాసముంచి ఉన్నాను. ఆయన యందే నా విశ్వాసము. ఆయన నా దేవుడు, ఆయన నా ప్రభు, ఆయన నా రక్షకుడు. ఆయనే మరి ప్రపంచాన్ని ఏలేవాడని మనం ఎప్పుడైతే సాతానుతో చెప్పగలమో, వాడు మన దగ్గర నుంచి ఏం చేస్తాడండి? పక్కకు పోతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపవాస దీక్షల్లో ఏం జరిగిందండి? మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి, యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ పాటించిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 5 పుస్తకాల్లో రాయబడినటువంటి ఆజ్ఞలన్నిటినీ కరెక్టుగా పాటించిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. దాన్ని రాసుకొని తీసుకొచ్చినటువంటి మోషే కూడా పాటించలేదండి. మోషే కూడా పాటించలేదు. యేసుక్రీస్తు ప్రభువారే దాన్ని పాటించి నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పాటించాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను రాలేదు, కానీ నెరవేర్చుటకే వచ్చి ఉన్నాను అని అంటున్నాడు 6వ అధ్యాయం మత్తయి సువార్తలో. దేవునికి స్తోత్రం. నేను ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి వచ్చి ఉన్నాను. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా ఈ లోకంలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. మోషే ఉపవాస దీక్షలో ప్రపంచానికి ధర్మశాస్త్రము ఇయ్యబడ్డది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉపవాస దీక్షలో మనకి క్రొత్త నిబంధన ఇయ్యబడ్డది. దేవునికి స్తోత్రం. ఈయన చరిత్రను మార్చేశాడు. ప్రపంచ చరిత్రను తిరగరాశాడు. ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టుకను బట్టే ప్రపంచములో కాలమును డివిజన్ చేశారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టినప్పుడే, ఆయన పుట్టుకను బట్టే ప్రపంచమంతా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఏ బుక్ రాసినా కానీ ఇది ఖచ్చితంగా రాయాలండి. ఈ పదం ఖచ్చితంగా రాయాలి. క్రీస్తు శకమా నువ్వు అంటే క్రీస్తుకు ముందా, పూర్వమా, క్రీస్తు శకమా, క్రీస్తు తర్వాతనా అనేదే ఏ బుక్ రాసినా కానీ, ఎవరు ఏ మరి పుస్తకాన్ని రాసినా కానీ క్రీస్తు శకమా, క్రీస్తు పూర్వం అని రాయాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆయన పుట్టుకను బట్టే
ప్రపంచము యుగము మరి డివిజన్ చేయబడ్డది. దేవునికి స్తోత్రం. ఆయన యుగ పురుషుడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రపంచ చరిత్రను తిరగరాసినటువంటి వాడు. ఆయన పుట్టుక ఒక మహోత్తరం. ఆయన ఈ లోకంలో జీవించటం 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయన 3.5 సంవత్సరాలు మాత్రమే మరి ఆయన పరిచర్య చేశాడండి. ఈ లోకంలో 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన చేసినటువంటి పరిచర్య యోదయ, సమరయ, గలిలయ ఈ 3 ప్రాంతాలు కాకుంటే చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళాడు. ఆయన చేసిన పరిచర్య, ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతకుముందు మోషే ద్వారా కూడా దేవుడు మోషేను 40 సంవత్సరాలు తయారు చేసి ఆయన్ని మరి ఒక సేవకుడుగా, అంటే మానవ శరీరంతోటి, మట్టి శరీరంతోటి ఆయన్ని 40 సంవత్సరాలు ఆయన్ని తయారు చేసి ఆయన చేత ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ఆయన చేత అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడు. ఈ 3 కూడా మోషే ద్వారా కూడా జరిగాయి. దేవునికి స్తోత్రం. మధ్యలో ఎందరో ప్రవక్తలు వచ్చారు, కానీ వారందరూ కూడా కొన్ని మాత్రమే చేశారు. మరలా పరిపూర్ణంగా మోషే వలె చేసినవాడు. అందుకోసమే బైబిల్ గ్రంథం మోషేకి క్రీస్తుకి దగ్గర సంబంధాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మోషే తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు జరిగించాడు, సూచక క్రియలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈయన అవి చేయటమే కాకుండా కుంటివారిని నడిపించాడు, గుడ్డివారికి మరి చూపునిచ్చాడు, అనేకుల్ని స్వస్థతలోకి నడిపించాడు, మరి అడవిలో ఆహారమును పెట్టాడు, సముద్రం మీద నడిచాడు. ఆయన అనేకమైనటువంటి మహత్కార్యాలు జరిగించి మరి అందరికీ స్వస్థతనిచ్చి వారిని స్వస్థపరిచేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి మీరేం పాపం చేశారు, మీరు దుర్మార్గం చేశారా, మీరు ఎలాంటి పాపం చేశారని అడగలేదు. నాకు ఇష్టమే, మీరు శుద్ధులు కండని అందరి పాపాలను ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరి పాపాలను తన మీద వేసుకున్నాడు. తండ్రి దగ్గర అడిగాడు, ఇదిగో ఈయన స్వస్థపరచు తండ్రి, వారి పాపాన్ని నేను మోస్తాను. ఇదిగో కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడి పాపమును నేను మోస్తాను. ఆ యొక్క మరి చనిపోయిన వారి పాపమును నేను మోస్తాను. ఆ దెయ్యములు పట్టిన వారి పాపమును నేను మోస్తాను. వీళ్ళందరినీ స్వస్థతలోకి నడిపించు తండ్రి అని తండ్రిని బ్రతిమాలుకొని ఆయన అందరి పాపంలో మోసిన వాడుగా మన అందరి కోసం చనిపోయాడు, కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు. ఆయన మరి మరణించి మరి మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు ఆయన మరణ వేదనలు తొలగించి ఆయన్ని లేపాడు 3వ దినాన. దేవునికి స్తోత్రం. ఆయన లేచినప్పుడు 500 మందికి ఒకేసారి కనపడ్డాడు. ఆయన మరి తన శిష్యులందరికీ తను తాను కనబరుచుకున్నాడు. ఎందుకు అంటే, మీరు ప్రపంచంలోకి వెళ్ళండి, మరి ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను, ఈ సువార్తను ప్రకటించండి, ఇదిగో నేను మిమ్మల్ని యుగ సమాప్తి వరకు మీతో సదాకాలము నేను ఉంటానని వారందరికీ కూడా మరి నేను ఎప్పుడూ సజీవుణ్ణై ఉన్నటువంటి దేవుణ్ణై ఉన్నాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటానని తన శిష్యులకు ఆజ్ఞాపించి ఆయన వారు చూస్తూ ఉండగానే వీరి మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆరోహణమై ఆయన మరి తండ్రి కుడి పక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృప వచ్చింది. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఆ యేసే మన రక్షకుడు గనక ఆయన్ని అంటి పెట్టుకొని ఉందాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన దగ్గర మోకరించి ప్రార్థన చేద్దాం. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడు, ఆయనే దేవుని కుమారుడు,
అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనమందరము కలిసి ప్రియులారా మరి మోకరించుదాం, బలను సమీపించుదాం.